మూంగ్ దాల్ నమ్కిన్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ పేస్ట్ లా కనిపిస్తుంది, ఇదేనా మూంగ్ దాల్ పేస్ట్? అది పెసరపప్పు. ఓకే ఓకే. సో ఇది ఉడికించుకుని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఓకే. కామన్ గా అయితే బియ్యం పిండి దాంతో చేస్తారు కదా, స్పెషల్ ఇది మూంగ్ దాల్. మూంగ్ దాల్ వేస్తే ఆ కమ్మని దనం చాలా బాగుంటుంది కదా. ఓకే, మరి స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. ముందుగా మీకు ఏం కావాలి? బౌల్, గోధుమ పిండి, మైదా, బియ్య పిండి, క్రిస్పీనెస్, నువ్వులు. ఇవి తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు, తినేదాన్ని బట్టి. ఓమా, ఇప్పుడు రైనీ సీజన్ లో దగ్గు జలుబు అవుతుంది కదా, ఓమా హెల్త్ బాగా మంచిది కదా. సాల్ట్, పసుపు, కలర్. ఆల్రెడీ మూంగ్ దాల్ వేసిన తర్వాత కలర్ఫుల్ గా ఎలా ఉంటుంది కానీ అది. పెప్పర్ పౌడర్, కొంచెం స్పైసీ ఉందని. ఇలా ఒకసారి కలుపుకోవాలి. అది కలుపుతూ ఉండండి, లోపల స్టవ్ కూడా ఆన్ చేసేస్తా. ఓకే అండి. డీప్ ఫ్రై కదా ఇవి. ఓకే. ఇప్పుడు మామూలుగా చపాతీ పిండి తడుపుకున్నట్టు తడుపుకోవాలి. మీ ఆదిలాబాద్ గురించి చెప్పండి, ముచ్చట్లు మాకు తెలియని విషయాలు. చాలా టెంపుల్స్ ఉన్నాయి, వాటర్ ఫాల్స్, మంచి సైట్ సీయింగ్ ప్లేస్. మన మూవీస్ కూడా తీస్తారు అక్కడ. కుంటాల జలపాతం అని ఉంది. ఓకే, తీశారు చాలా మూవీస్, బాగుంటాయి. వాటర్ రానాది మూవీ ఒకటి తీశారు అక్కడ. వాటర్ ఫాల్స్ బాగుంటాయి. వెళ్ళారు? ఎన్నిసార్లు వెళ్ళారు అక్కడికి మీరు? ఒక 3 to 4 times వెళ్ళాను. ఆ సినిమా ఎక్కడైతే షూటింగ్ చేస్తే అది రిలీజ్ అయిన తర్వాత వెళ్ళి ఉంటారు. మన దగ్గర లేదు, ముందే వెళ్ళాము. టెంపుల్స్ ఉన్నాయి. అన్నవరం సత్యనారాయణ స్వామి తర్వాత నెక్స్ట్ జైనత్ టెంపుల్ ఉంది అక్కడ. అది ఫస్ట్, ఈ సెకండ్ సత్యనారాయణ స్వామి టెంపుల్. ఓకే. దాని తర్వాత బాసరా, ఇది అక్కడ పెట్టి. దాని తర్వాత బాసరా పాలాస్ టెంపుల్ అని ఉంది. అది ఓన్లీ గణేష్ ఫెస్టివల్ నవరాత్రుల టైం 9 days ఓపెన్ ఉంటుంది. కట్టే గణపతి అది వెలిసింది. ఓకే. మళ్ళీ మా కాల్వ నరసింహస్వామి మా ఇంటి దేవుడు నిర్మల్ దగ్గర ఉంటుంది. అడెళ్ళిపోవచ్చమ్మా, అది కూడా అక్కడే. అది నరసింహస్వామి టెంపుల్ కొండల మీదే ఉంటుందేమో కదా. అవును, కాలువ నరసింహస్వామి బాగా చాలా ఫేమస్ టెంపుల్. అది పేరు ఎలా వచ్చింది? తెలుసా మీకు కదా? అది తెలియదు, మ్యారేజ్ అయినాక అది మా ఇంటి దేవుడు కదా. ఓకే. కానీ అడేలి పోచమ్మ కూడా అది కూడా మా దేవుడు, ఇంటి దేవుడు అన్నట్టు, గ్రామ దేవత అన్నట్టు. అడేలి పోచమ్మ టెంపుల్ ఉంది. ఆఫ్టర్ 6-7 నైట్ టైంలో అక్కడ ఎవరు ఉండరు కూడా. పూజారితో సహా అక్కడ ఎవరు ఉండద్దు అన్నట్టు. అది రియల్ గా అది మహిమగల టెంపుల్ అన్నట్టు. అంటే అమ్మవారి నైట్ వచ్చి పులి మీద అక్కడ తిరుగుతుంది అన్నట్టు. అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకెవరు ఉండరు అంటే నైట్ టైంలో 7 తర్వాత ఊరవతలు ఉంటుంది కదా, అలా అన్నట్టు. పిండి తడిపేసుకోలేదు. ఓకే. సో పిండి కలుపుకున్నారు. ఇప్పుడు పేస్ట్, పెసరపప్పు పేస్ట్. యాక్చువల్ అయితే దీంట్లో పౌడర్స్ వేసి కలుపుకున్నా పర్వాలేదు, లేకుంటే ఇలా కలుపుకున్నా ఏం కదన్నమాట. ఇప్పుడు ఇలా ఒక ఉల్లెలాగా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? ఉల్లె అంటే ముద్ద. మొత్తం అయిపోయే లోపల నా లాంగ్వేజ్ నేర్చుకోండి. కష్టమేనండి, గుర్తుండు. అన్ని పర్యాయ పదాలే. ఇప్పుడు తర్వాత
లాటి చేయాలా? లాటి వడ అంటే అది మా సైడ్ మహారాష్ట్ర కదా, కొంచెం అది ఇది మిక్స్ అయి ఉంటుంది. మీరేమంటారు ఇలా చేస్తే? ఒత్తుకోవడం. మాది లాటి వడ. ఇవి దళసరిగా రావాలా, పలుచగా వచ్చినా బాగుంటుందా? మన చాయిస్, పర్లేదు ఏదైనా. పలుచగా ఉన్నా పర్వాలేదు, దళసరి ఉన్నా పర్వాలేదు, మందంగా. కాస్త పలుచుకుంటే కరకరలాడుతుంది. ఒక బౌల్లో గీ, కొంచెం పిండి వేసుకోవాలి. ఇలా. ఓకే. ఇలా ఫోల్డింగ్ చేస్తూ ఇలా నెయ్యి రాసుకుంటూ ఉండాలి. నెయ్యి కూడా బాగా పడుతుంది. అంటే కాస్త మనకి ఆ లేయర్స్ ఉంటుంది కదా. మళ్ళీ ఇలా పొడి పిండి వేసేసుకొని మళ్ళీ చపాతీ చేయాలి. ఇది ముద్ద మాత్రం లూజ్గా ఉండదు, కొంచెం గట్టిగా ఉండాలి. చేయనికి హార్డ్గా అయిపోతుంది, లూజ్గా ఉంటాయి. తడుపుకోవడం సేమ్ మనం చపాతీకి ఎట్లా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి. బియ్య పిండి కార్న్ఫ్లోర్ ఎక్కువ తీసుకోవాలి, అంటే క్రిస్పీ కావాలంటే. నమ్కిన్స్ అంటే క్రిస్పీగానే ఉంటాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ నైఫ్ తోటి కట్ చేయడం. మన ఇష్టం ఉన్న షేప్లో ఏదన్నా కట్ చేసుకోవాలి. అంత లోపల ప్యాన్ ఆయిల్ హీట్ రెడీగా ఉంది, మీరు వేయడమే ఆలస్యం. బిస్కెట్స్ టైప్ లా కూడా చేసుకోవచ్చు, మన చాయిస్. ఓకే, ఇవి చూడడానికి ఫ్రెంచ్ ఫ్రైస్ లా కూడా అనుకోవచ్చు. ఆహా, హెల్దీ వేలో ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా చేసుకోవచ్చు చక్కగా పెసరపప్పుతోటి. రౌండ్ షేప్ చేసుకోవచ్చు, స్మైలీస్ లా కూడా చేసుకోవచ్చు, మన ఓపిక అండి. చిన్న చిన్న మౌల్డ్స్ ఉంటాయి మనకి, అవైతే ఇక బెటర్ ఉంటుంది. ఏంటంటే పిండి మాత్రం గట్టిగా ఉండాలి మెయిన్. ఇలా కూడా చేయొచ్చు, చపాతీ లాగా కాకుండా ఇలా కూడా చేయొచ్చు. ఓకే, సో చక్కగా మీరు వేసేస్తూ ఉండండి. ప్రసన్న గారు, సరిపోతుందా? మంచి కలర్ వచ్చింది ఇది. అవునండి. మనకు కావాల్సిన షేప్ లో చేసేసుకోవచ్చు కదా. మౌల్స్ ఉంటాయి కదా, వాటితో పాటు ఎట్లా చేసుకోవచ్చు. ఈవెంట్ గా ఒక షేప్ వస్తుంది అన్నట్టు, షేప్ తోటి చేసుకుంటే, మౌల్స్ తోటి చేసుకుంటే. చూసారు కదా, వేడివేడిగా మూంగ్ దాల్ నమ్కిన్ రెడీ అయిపోయింది. మధ్య తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మూంగ్ దాల్ నమ్కిన్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, మైదా పిండి 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, వాము 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉడికించిన పెసరపప్పు పేస్ట్ 1 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. మూంగ్ దాల్ నమ్కిన్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, మైదా పిండి, నువ్వులు, వాము, ఉప్పు, పసుపు, మిరియాల పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత నీళ్లు పోసి కలుపుకోవాలి. తర్వాత ఉడికించి పేస్ట్ చేసుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని వేసి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. కలుపుకున్న ముద్దను చిన్న ఉండలుగా తీసుకుని చపాతీలా ఒత్తుకుని ఇప్పుడు ఒక బౌల్లో గోధుమ పిండి, నెయ్యి వేసి కలిపి ఆ చపాతీకి రాసి మడిచి కట్ చేసుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మూంగ్ దాల్ నమ్కిన్ రెడీ.